రాజస్థాన్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఎడారులు, కోటలు మాత్రమే. కానీ ఆ ఎడారి గాలిలో దాగి ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు రాజస్థాన్ను ప్రత్యేకంగా నిలబెడతాయి. అలాంటి సంస్కృతికి అద్దం పట్టే అద్భుత వేడుకే జైసల్మేర్లో జరిగే మారు మహోత్సవ్. ప్రతి ఏడాది ఈ పండుగ కోసం దేశ విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు జైసల్మేర్ ఎడారికి తరలివస్తారు. థార్ ఎడారి మధ్యలో 3 రోజుల పాటు జరిగే ఈ సంబరాలు రాజస్థాన్ను ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేస్తాయి. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహం, అదే సందడి కనిపిస్తోంది. జనవరి 30న ఘనంగా ప్రారంభమైన మారు మహోత్సవ్ 2026 3 రోజుల పాటు కళలతో, పోటీలతో, సంస్కృతితో జైసల్మేర్ ను రంగుల నగరంగా మార్చేసింది. ఫిబ్రవరి 1న గ్రాండ్ ఫినాలేతో ముగియనున్న ఈ పండుగ కోసం నగరం మొత్తం ముందే సిద్ధమైంది. స్టేడియం ప్రాంగణం రాజస్థానీ రంగులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల సందడి. మహిళలు సాంప్రదాయ గాగ్రా చోళీలలో మెరిసిపోతుండగా పురుషులు రంగురంగుల పాగాలతో రాజస్థానీ గర్వాన్ని ప్రతిబింబిస్తున్నారు. వేదికపై మొదలైన జానపద సంగీతం, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. డోల్, సారంగి వాయిద్యాల తాళానికి ప్రేక్షకులు చప్పట్లతో స్పందిస్తున్నారు. రాజస్థాన్ కు ప్రత్యేకమైన కాల్బేలియా నృత్యం, అందులోని వంపు సొంపులు ఆకట్టుకుంటున్నాయి. గూమర్ నృత్యంలో మహిళలు వృత్తాకారంగా తిరుగుతూ తమ గాగ్రాల అంచులతో గాలిని నింపుతున్న దృశ్యం పండుగకు మరింత శోభనిస్తోంది. మంగళ గీతాలు, జానపద గానాలు వినిపిస్తుండగా ప్రతి ప్రదర్శన కూడా థార్ ఎడారి సంస్కృతిని మరింత లోతుగా పరిచయం చేస్తోంది. మారు మహోత్సవ్లో మరో ప్రధాన ఆకర్షణ ఒంటెల పందాలు. ఎడారి రాజుగా పిలువబడే ఒంటెలతో జరిగే ఈ పోటీలు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తున్నాయి. వేగంగా పరుగెత్తే ఒంటెలు, వాటిని నియంత్రిస్తూ కూర్చున్న రైడర్లు, ఈ దృశ్యాలు చూసి ప్రేక్షకులు ఉత్సాహంతో కేకలు వేశారు. అంతేకాదు, పండుగలో భాగంగా నిర్వహిస్తున్న బెస్ట్ టర్బన్ పోటీ, సంప్రదాయ వస్త్రాల ప్రదర్శన, నృత్య పోటీలు రాజస్థానీ వారసత్వాన్ని మరింత వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ప్రతి పోటీ కూడా వారి సంస్కృతిపై గర్వాన్ని పెంచుతోంది. ఈ ఏడాది మారు మహోత్సవ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఘట్టం మారు శ్రీ 2026 పోటీ. ఈ టైటిల్ ను మనీష్ పాన్వార్ గెలుచుకోవడం పండుగకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. విజయం అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇది తన చిన్ననాటి కళ అని, ఈ పోటీలో పాల్గొనాలని ఎప్పటి నుంచో కోరుకున్నానని తెలిపారు. గెలవడం నా జీవితంలో పెద్ద గౌరవమని ఆయన చెప్పిన మాటలు ఈ పండుగకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. ये मेरे पूरे मेरे परिवार को, मेरे यार दोस्तों को और मेरे जो मेरे पसंद संग रहे, मैं सपोर्ट किया सबको। जैसे मैं और राजस्थान वासी कहना चाहूंगा, टूरिज्म को और बढ़ावा दे और अपने बच्चों को और आगे प्रोत्साहन दे कि वो आगे भविष्य में ऐसा कुछ काम कर सके और ऐसे कुछ स्टेज पर जा सके। అలాగే మిస్ ముమల్ 2026గా బికానెర్ కు చెందిన కుసుమ్ పాన్వార్ ఎంపికయ్యారు. రాజస్థానీ సంప్రదాయ వస్త్రాల్లో ఆమె వేదికపై నడిచిన తీరు అందరి ప్రశంసలను పొందింది. మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే పండుగ ఇది. ఇందులో పాల్గొనడం నాకు చాలా ఆనందమని ఆమె చెప్పిన మాటలు ఈ వేడుక యువతపై చూపిస్తున్న ప్రభావాన్ని సూచిస్తున్నాయి. మరోవైపు మిసెస్ జైసల్మేర్ 2026 టైటిల్ ను తాజ్ గెలుచుకున్నారు. తన పేరు ప్రకటించగానే కలిగిన ఆనందాన్ని ఆమె మాటల్లో దాచుకోలేకపోయారు. ఈ గౌరవం తనకు గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. मुझे बहुत अच्छा लग रहा है, मतलब बहुत ही ज्यादा मैं एक्सप्लेन नहीं कर पा रही हूँ, मुझे इतना अच्छा लग रहा है. जब वहाँ पर बोल रहे थे तो मुझे लगा कि शायद मैं नहीं जीतूंगी. फिर स्टार्टिंग घर पे थी तब तो मैंने सोचा कि हाँ मैं ही जीतूंगी, क्या है इतनी अच्छी रेडी हुई हूँ. फिर जैसे यहाँ पे आई मेरा नाम अनाउंस हुआ, मैं मतलब इतनी एक्साइटेड हो गई कि समझ ही नहीं आ रहा कि कैसे जीत गई. कि मैं अपने मम्मी पापा को और मेरे हस्बैंड को देना चाहूंगी, क्योंकि अगर वो मुझे मोटिवेट नहीं करते तो शायद मैं यहाँ तक नहीं आ पाती. मुझे बहुत खुशी हो रही है और मैं अपने मम्मी पापा और मेरे हस्बैंड की वजह से ही जीती हूँ. हाँ, क्या सोचा था और क्या हो गया, मैंने सोचा भी नहीं कि मैं जीत जाऊंगी.
మారు మహోత్సవ్ కు దేశవాళీ పర్యాటకులే కాదు విదేశీ అతిథులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బ్రెజిల్ కు చెందిన లూసియా మాట్లాడుతూ ఈ పండుగ అద్భుతంగా ఉందని, ఇక్కడ ఉండటం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. విదేశీయులు రాజస్థానీ సంగీతానికి తాళం వేసి నర్తించడం, స్థానికులతో కలిసి ఫోటోలు దిగడం ఇవన్నీ సంస్కృతుల కలయికకు నిదర్శనంగా నిలిచాయి. మారు మహోత్సవ్ అనేది కేవలం ఒక పండుగనే కాదు, ఇది సంప్రదాయం, సంస్కృతి, ఆనందం అన్నిటి సంగమం. జైసల్మేర్ ఎడారి మధ్యలో జరిగే ఈ రంగుల వేడుక భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా మరోసారి గౌరవాన్ని తెచ్చిపెడుతోంది. ఎడారి మట్టిలో పుట్టిన కళలు, పాటలు, నృత్యాలు మారు మహోత్సవ్ వేదికపై ప్రపంచానికి చాటుతున్నాయి.